ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం లక్షపత్రి వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఎందుకంటే ఋషి పంచమి నోమని దాని ఉద్యాపనని, లక్షవర్తుల నోమని దాని ఉద్యాపనని ఉన్న రెండు కలిపి ఒకసారి చేయొచ్చు కూడా. ఇవి పూర్వకాలం నుంచి ఎప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే స్త్రీలకి సౌభాగ్యం రావడానికి, సౌభాగ్యం కోసం ఎప్పుడూ తన పతిని ఎడబాసి ఉండకుండా ఉండడం కోసం ఈ యొక్క లక్షపత్రి పూజని, ఒత్తుల నోముని నోస్తారు. లక్ష ఒత్తులు అంటే స్వతంత్రంగా చేసుకుని కానీ, లేకపోతే మనం కొనుక్కుని కానీ లక్ష ఒత్తులను తీసుకుని దానికి ఒక 2 కలశాలు, ఒకటి లక్ష్మీనారాయణది, తర్వాత రెండోది లక్ష్మీనారాయణ పరివారాలు అయినటువంటి దేవతలను ఆవాహన చేస్తూ మండపారాధన చేసి సంకల్పం చెప్పుకొని, విఘ్నేశ్వరుడు పూజ పుణ్యవచనము చేసి సంకల్పం చెప్పుకొని నదికి వెళ్ళి 108 స్నానాలు చేయాలి. అంటే ఉత్తరేణి పుల్లలతో దంతధావనం చేస్తూ, దంతధావనం చేయడం, స్నానం చేయడం. అలాగా అది మొత్తం అందరూ చేయలేనప్పుడు ఏం చేస్తారంటే చెంబుతో నీళ్లు పోసుకుంటూ నది దగ్గర కూర్చొని చెయ్యొచ్చు. అంటే పెద్ద వయసు వస్తే కానీ చేయకూడదు. ఎందుకంటే 55 ఏళ్ళు నిండిన వాళ్ళ తర్వాతనే ఈ లక్షపత్రి నోమనేది నోస్తారు. అది ఎన్ని జన్మలు ఎత్తినా స్త్రీకి పతిని ఎడబాడిసి ఉండదు. అంచేత ఆ యొక్క ఫలితం కోసం ఈ లక్షవత్తులు నోము చేస్తారు. సర్వపాపాలు అంటే కర్మలు ఇంకా అంటకుండా, కర్మదోషం అంటకుండా కర్మలు పూర్తయిన తర్వాత తిరిగి తన లోకాన్ని తను చేరుకుంది కూడా ఈ యొక్క లక్షవత్తుల నోముని నోస్తూ ఉంటారు. ఇది ఏంటంటే నారదుడు పార్వతీదేవికి ఓ విషయంలో చెప్పాడు. అంచేత అప్పుడు ఆ చెప్పినప్పుడు ఏమైందంటే ఆవిడ నోచింది. ఫస్ట్ ప్రప్రథమంగా పార్వతీదేవే నోచింది. శివుడు చెప్పాడు లక్షవత్తుల నోము నోయి అని. అంచేత ఏంటంటే ఇప్పుడు భర్తలు ఉండే కుటుంబం ఉంటుంది, అప్పటికి ఇంచుమించు మనవలు వస్తారు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవరాళ్ళు ఉంటారు. కాబట్టి అందరితోటి కలిసి కుటుంబ సమేతంగా స్నేహితులందరినీ పిలుచుకుని అక్కడ మిత్రులు, బంధువులు కలిసి ఈ యొక్క లక్షపత్రి నోముని నోస్తారు. అలా స్నానాలు వేయటాక సాయంకాలం ఇంటికి వచ్చి మళ్ళీ సంకల్పం చెప్పుకుని విఘ్నేశ్వరుడు పూజ చేసి అప్పుడు లక్షవత్తుల్ని సాయంకాలం సూర్యాస్తమయం టైంలో సాయంకాలం దీపాలు వెలిగించాలి. ఆ లక్షవత్తుల్ని వెలిగించే తెల్లవారులు జాగరణ ఉండి, ఈ జాగరణ ఎందుకంటే మెలకుగానే ఉండాలి. అంచేత ఏంటంటే ఏదో పురాణ కాలక్షేపం అని లేదా సత్సంగం అని పెట్టుకుని తెల్లవారులు కూడా మళ్ళీ 4:30కి వెళ్ళి స్నానం చేసి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అప్పుడు ఈ లక్ష్మీనారాయణ జపహోమం తర్పణాలను విడిచి ఆ పరివార దేవతలని వాళ్ళందరినీ కొలిచే లోకంలో కొలిచి ఇది చేసినప్పుడు ఈ పూజ వ్రతం పూర్తయిన తర్వాత 7 గోత్రాలు అంటే 7 సప్త ఋషుల్నిగా భావించి ఆ ఋషుల యొక్క పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి భోజనాది పెట్టి వస్త్ర తాంబూలాలతో వాళ్ళని సత్కరించి దశదానాలు చేసి, ఆ దానాలు చేసిన తర్వాత మండపారాధన, మండపదానం ఆ బ్రహ్మగారికి ఇచ్చి, వశిష్ఠుడు ఎవరైతే పెట్టుకున్నామో మనం బ్రహ్మగా ఆయనకి ఇచ్చి తర్వాత అందరూ కూడా తమ మధ్య అయ్యేటప్పటికి ఆ మండపదానం, ప్రతిమాదానం, అక్కడ లక్ష్మీనారాయణ ప్రతిమలు చేయించాలి, పెట్టాలి. అవన్నీ పురోహితులు చెప్తారు ఎలా చేయాలి ఏంటని. మీరు ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు. ఆ ప్రకారంగా ఈ యొక్క లక్షవత్తి నోము చూసినట్టయితే స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఎన్ని జన్మలెత్తినా పతిని ఎడబాసి ఉండదు. దానికోసం ఈ లక్షపత్రి నోము నోస్తారు. ఇంక ఋషిపంచమి నోములు ఎలాగంటే అదే రోజున ఋషిపంచమి ఉద్యాపన కూడా చెప్పవలేను. సప్త ఋషుల్ని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకి బట్టల తాంబూలాలు ఇచ్చి పంపించి ఉద్యాపన కనుక చేసినట్లయితే ఇంకా ఎవరు ఎన్ని దృష్టి పడినా దృష్టి దోషం మనిషికి తగలకుండా ఆ ఋషి ప్రోక్తం వాళ్ళు కాపాడుతూ ఉంటారు. అంచేత ఎవరు ఏది చూసాడో అది వాళ్ళకే అవుతుంది తప్ప మనకి సంబంధం లేనిది. అంచేత దృష్టి దోషము, ఈ గ్రహ దోషాలని కొన్ని పీడలు పోవడానికి ఈ ఋషి పంచమి నోమును నోస్తూ ఉంటారు. అంచేత ఎవరైనా నోర్చుకోవాలని చేయాలన్నా మీ పురోహితులను కలిసి శుభ్రంగా చేసుకోవచ్చు. ఈ లక్షపత్రి నోము, ఋషి పంచమి నోము ఇవి కనుక నోచినట్టయితే ఎప్పుడూ కూడా సంపదలు తరతరాలు పెరుగుతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది. అంచేత ఈ నోముని అందరూ తప్పకుండా నోచుకోవాలి. అది కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ చేస్తారు. అంటే కార్తీక, మార్గశిర, మాఘ, వైశాఖ మాసాలని 4 నెలల్లోనూ ఈ ఋషి పంచమి తర్వాత లక్షవత్తుల నోములు నోచి వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు
చేస్తూ ఉంటారు. ఈ వ్రతాలు నోములు భాగంలో నేను ఎప్పుడు కూడా మీకు అందిస్తూ ఉన్నాను. ఈ వ్రతాలు నోములు ఎలా చేయాలి ఏంటని కేవలం ఏంటంటే ఇంట్లో కూర్చుని మనం ఖర్చు పెట్టలేనప్పుడు కూడా చిన్న చిన్న వ్రతాలు నోములు పట్టుకుని వాటిని చేయొచ్చు. అలాగా మిగతావి కూడా నేను చెబుతూ ఉంటాను. అవి చూసుకుని జాగ్రత్తగా అనుసరించినట్టయితే మీకు ఏ కష్టము లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.